ప్రిపేర్ ఫర్ మ్యారేజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, వివాహానికి సిద్ధపడడం చూద్దాం. లెట్స్ గో టు ఎఫెషియన్స్. అందరూ చెప్పండి, వివాహానికి ముందు వివాహం తర్వాత అనండి. 2 గంటల ముందు సిద్ధపడాలా. ప్రిపేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, లెట్స్ గో టు ఎఫెషియన్స్ చాప్టర్ 5 21 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 21 21 అందరూ 21 నుంచి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. రైట్, చూడండి, ఏ భయంతో లోబడాలంట? సాధారణంగా లోబడ్డం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను ఎవరి చేతి కింద ఉండను. లోబడుట, ఇతరులకు ఎందుకు లోబడాలా? మీ అన్నకి ఎందుకు లోబడాలా? అతనికి ఎందుకు లోబడాలా? ఎందుకు నేను లోబడి జీవించాలా? అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఎవరైనా నేను ఎదిరిస్తే నువ్వు లోబడి, అతను ఎదిరించకుండా లోబడ్డావనుకో, దేవుడు నీవు లోబడినందుకు నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఇఫ్ సంబడి డిడ్ సంథింగ్ టు యూ, బట్ ఇఫ్ యూ సరెండర్ టు హిమ్ అండ్ డోంట్ రిబల్ బ్యాక్, గాడ్ విల్ రివార్డ్ యూ అండ్ బ్లెస్ యూ. ఎందుకు లోబడాలా? ఎందుకు తల్లిదండ్రులకు లోబడాలా? నా ఇష్టం, నేను ఎవ్వరికి లోబడ్డాను అంతే. లేదు, చూడండి, క్రీస్తునందలి భయముతో అనండి. ఎందుకంటే లోబడమని ఎవరు చెప్పారు? క్రీస్తే. క్రైస్ట్ సెడ్ సరెండర్. వాళ్ళు ఎదిరిస్తున్నారా? కామ్గా ఉండు, ఐ విల్ బ్లెస్ యూ. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? కామ్గా ఉండు, లోబడు. వాడు కష్టం పెడుతున్నాడా? లోబడు. దేవుడు ఆ వ్యక్తిని నీకు లోబడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యూ సరెండర్. అవునా? చూడండి, ఎలాగా, ఎందుకు లోబడితే అలా చేస్తాడు చూడండి. ఒకసారి మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్. వై 3వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. ఆగండి, కొంచెమే ఉన్నాను, ఈ వాక్యమును గైకొని అంటే నీవు లోబడతావా? లోబడవా? ఎదిరించినా నువ్వు తిరగబడకుండా లోబడ్డావు. చూడండి, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసి తిని. హల్లెలూయా. చూసారా? యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు ఈ వాక్యానికి లోబడి, నేను వాక్యానికి లోబడి నువ్వు ఎప్పుడైతే వాటిని తిరగబడకుండా లోపడతావో, వాడిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్, వెన్ యూ బో డౌన్, దట్స్ ఎ బ్లెస్సింగ్. ఎందుకు లోబడాలా? ఎందుకు లోబడాలా? ఐఎమ్ టెల్లింగ్ యూ వై. బో డౌన్. వెన్ యూ బో డౌన్, యూ పాస్ ఆన్ ద వెంజియన్స్. అవతలోడు నీ మీద పగ తీర్చుకుంటున్నాడా? నువ్వు లోబడ్డావా? తీర్చుకొని తర్వాత వాడిని తెచ్చి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నందుకు, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నందుకు లోబడ్డావు కనుక వాడిని తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. సో సరెండరింగ్ ఈజ్ ఓన్లీ డన్ బై ఫెయిత్. లోబడ్డము విశ్వాసులకే సాధ్యము. ఎవరికి సాధ్యమో? విశ్వాసులకే. యేసయ్య లోబడ్డా లేదా సిలువకి? ఎస్. ఆయన ఉఫ్ అంటే ఇజ్రాయెల్ అందరూ కాలిపోతారా? కాలిపోరా? ఒక్క సెకండ్లో కాలిపోతాను అందరూ. ఆయన శిష్యులే అంటారు, మేము పైనుంచి అగ్ని తెచ్చి పట్టణాన్ని కాల్చేయమా అంటారు. కానీ లోబడ్డారా లేదా? యేసు ప్రభువు నేర్పించాడు వాడికి, లోబడండి. లోబడుట అనండి అందరిని. పక్కన చెప్పండి, గొప్ప విశ్వాసం గలవారే లోబడగలరు అని చెప్పండి. ఓన్లీ పీపుల్ విత్ గ్రేట్ ఫెయిత్ కెన్ సరెండర్ టు సంబడి అండ్ సబ్మిట్ టు సంబడి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ పీపుల్ విత్ గ్రేట్ ఫెయిత్ కెన్ సరెండర్. రైట్, లెట్ us now see. ఇక్కడికి వచ్చేయండి. ఎఫెసీ 5:21. క్రీస్తునందలి అందరూ పక్కన వాళ్ళతో చెప్పండి, తిరగబడ్డానికి కాదు, లోబడ్డానికి దమ్ము ఉండాలనండి. పక్కన వాళ్ళు చెప్పండి, దమ్ముంటే లోబడు అనండి. హల్లెలూయా. దట్స్ ద రియల్ డైలాగ్, యూనో. సో లోబడేవారు ఎవరంట? క్రీస్తునందలి భయభక్తులు కలిగిన వారు. ఇఫ్ యూ ఫియర్ గాడ్, దెన్ యూ సరెండర్. సరెండరింగ్ నీడ్స్ మోర్ పవర్ దెన్ రిబెల్లింగ్. అవునా? యూ నీడ్ మోర్ పవర్. దానికి ఏం కావాలా? అధిక విశ్వాసము అనండి. ఎస్. ఈ రోజు నా తొడలో సంగతి చెప్తా చూడు. ఈ రోజు నా మొగుడు ఇంటికి రానే చెప్తా సంగతే. ఇప్పుడు దాకా పెళ్ళాన్ని చూసాడు, ఈరోజు రాకాశం చూస్తాడు ఈరోజు. కానీ నువ్వు అది అందరూ చేస్తారు. లోపడాల.
విశ్వాసులకే సాధ్యం. ఎవరికి సాధ్యం అది? ఓన్లీ ఫెయిత్ పీపుల్ కెన్ సరెండర్ టు their relevant wife and husband. Only faith people can surrender to an angry husband or an angry wife or a rebellious wife or rebellious. You need faith to surrender. It's very easy to rebel and separate. క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఎంతమంది లోబడ్డానికి చదువుకున్నారు ఈ రోజు నుంచి? ఎనీవే, లెట్ us see. 22 చదవమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వావ్! గదిలో ప్రార్థన చేసుకుని నాయన స్తోత్రం స్తోత్రం, బయటకు వచ్చి ఇంకా లగలేదా? లెగ్గ దొన్న పొదర పడుకున్నావు. స్త్రీలారా, అక్కడ దేవుని ముందు ఎలా లోబడ్డావో సొంత పురుషుడికి అలాగే లోబడాలంట. వావ్! గుండెలో రాయబడిపోయింది అందరికీ. ఈడికే బ్రదరు, ఈ వాక్యం నాకు కాదు, నేనన్నీ వాక్యం నరకనకర పోతాను కానీ వీడికి లోపడి నేను. అసలు నరకం దారిలోనే నువ్వు తట్టుకోలేవు. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఎందుకు బ్రదరు? వాడు చంపేస్తాడు. ఓకే, అక్కడ దాకా వస్తే చూద్దాం, వాడు చంపేసి దాకా వస్తే చూద్దాం. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ మూర్ఖత్వము కలిగిన నిన్ను కొడుతూ తిడుతూ ఇబ్బంది పెడుతున్న భర్తకు లోబడ్డావో, ఆ భర్తకు మారు మనస్సు ఇచ్చి నిన్ను ప్రేమించే భర్తగా మారుస్తాడు దేవుడు. దట్స్ వాట్ గాడ్ విల్ డూ. An instruction will bless you. An instruction. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? దీనికి విశ్వాసం కావాలా, రోషం కావాలా? విశ్వాసము కావాలా. నాకు దేవుడు చెప్పాడు కాబట్టి వీడు ఎలా అంటాడు? ఆయన వాళ్ళకేమో రెబల్ అయిపోయి డైవర్స్ తీసేసుకుంది, కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసవి, లోబడాలా, లోబడు. ఆ భర్తను దేవుడు సేవకుడిగా కూడా మారుస్తాడు. హల్లెలూయా. ఎంతసేపు దేవుడికి మార్చడము? అవునా? అనేకులను చంపేసి కాల్చేసి స్టెఫన్ను కూడా అవునా చంపి తన పాదాల దగ్గర బట్టలు వేయించుకున్నటువంటి సౌలును పౌలుగా దేవుడు మార్చలేదా? ఎంతసేపు పట్టింది? ఒక్క లైట్. ఎంతసేపు పట్టింది? ఒక్క లైట్ అనమాట. దమస్కస్కి వెళ్తున్నప్పుడు ఒక లైట్ కనపడ్డది. ఏమైపోయాడు? పడిపోయాడు, మారిపోయాడు. సౌలు పోలు అయిపోయాడు. గాడ్ ఇట్ టేక్స్ సెకండ్స్ టు చేంజ్ ఎ పర్సన్. నీవు నీ భర్త ఎంత మూర్ఖుడైనా నువ్వు లోబడ్డావనుకో, నీ భర్తను దేవుడు సెకండ్లో మార్చేస్తాడు. హల్లెలూయా. God can change such things. లోబడు, కొంతకాలం సహించు. లెట్ us see. దీనికి విశ్వాసం కావాలా లేదా? yes, you need faith. లేదు బ్రదరు, మాటకు మాట ఇవ్వకపోతే వాడు సెట్ అవ్వడు. ఇలా ఉండబట్టే సంసారం లాక్కొస్తున్నాను, నెమ్మదిగా ఉంటే పాడికి ఎప్పుడూ అమ్మేద్దును. లేదు, నీ బతుకుని అనవసరమైన కష్టాల్లో తెచ్చుకుంటున్నావు నువ్వు. చూద్దాం, చదువమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. వావ్! చూసారా? హీఈస్ యువర్ హెడ్. ఎప్పుడైనా నీ ముఖంకే మసి రాసుకున్నావా? ఎవరైనా స్త్రీ అద్దంలో చూసి మసి రాసుకున్నావా, బూడిద రాసుకున్నావా, మట్టి రాసుకున్నావా? రాసుకోలేదు కదా. ఎందుకని? చక్కగా సబ్బెట్టి తీసుకొని అలా వద్దుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసి తర్వాత పౌడర్ ఎలా కొడతావు. అవునా? దాని తర్వాత యూ గో టు ద బ్యూటీ పార్లర్కి వెళ్తావు వెళ్ళవా? యూ టేక్ టైమ్ టు యువర్ ఫేస్. చక్కగా ఐబ్రోస్ కట్ చేసుకుంటావు. యూ కట్ ఐబ్రోస్ వెరీ వెల్. చక్కగా ఇక్కడ పోగులు పెట్టుకుంటావు. 2-3 సార్లు మ్యాచ్ అయింది, ఎలా చూసుకుంటావు, అక్కడ 3-4 పోగులు మారుతూ ఉంటావు. ఇంత కష్టపడతావు ముఖంలో ఒక అవయవానికి. అవునా? స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు. వావ్! అంటే ఈయన్ని నేను మొహంలా చూసుకోవాలా? ఆడి ముఖం కాలుతో దంతా అక్కడ పడతాడు. నా ముఖం ఎక్కడ? ఆడికి అసలు అర్హత ఉందా? ఎవరో దక్కాల్సింది, నేను కాబట్టి దక్కాను వాడికి. నాకు ఈ పాటికి అంత ముందు మ్యాచ్, మంచి మ్యాచ్. ఇగో మా నాన్న ఈ నటగట్టాడు. లెట్ us see these things. విశ్వాసం అనండి. యూ నీడ్ ఫెయిత్ టు డూ దిస్. రోషం వస్తుంది, బాధ వస్తుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దానికి ఏం కావాలంటే విశ్వాసము కావాలంట. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. వావ్! నా ముఖంలో చూసుకోవాలా మొగుణ్ణి. దట్ యూ నీడ్ ఫెయిత్
ఏం కావాలా భర్తకు లోబడ్డానికి? ఆ కఠినుడికి, ఆ మూర్ఖపు చేష్టలు, ఆ కోపిష్ఠుడికి, ఆ తాగుబోతు భర్తకి, అవునా, అవన్నీ దురలవాట్లు ఉండే ఆ భర్తకు శిరస్సులో చూడడానికి ఏం కావాలా? విశ్వాసము. ఫెయిత్. యూ నీడ్ ఫెయిత్. వాడిని గౌరవించాలా క్రీస్తులాగా. క్రీస్తు ముందు మోకరించి ప్రార్థన చేసేటంత గౌరవం ఇవ్వాలా నేను. ఇలా చేయమని ఎవరు చెప్తున్నారు? యేసయ్యా. నీవు ఇలా చేసావనుకోండి, అవునా, దేవుడు నీకు దర్శనాలు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిని పరలోకానికి తీసుకెళ్తాడు. ఇలా చేసావనుకోండి, నీవు చేతుల నుంచి రోగులు స్వస్థపడతాడు. హల్లెలూయా. నీ బిడ్డ యొక్క భవిష్యత్తుని దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యలు మారుస్తాడు. గాడ్ విల్ గివ్ యూ పవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎంతమందికి నా కుటుంబము అన్ని విషయాలు నాకు తెలియాలని ఆశీర్వాదాలు ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్. మీ ఆయనతో ఇష్టం వచ్చినట్టు జీవించి, మీ ఆవిడతో ఇష్టం వచ్చినట్టు రంపన పెట్టేసి, నాయన కనికరించి, నాయన స్తోత్రం స్తోత్రం, కనికరించి కృప 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 కృప, దేవుడు కృప కృప, కర్ర 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 అంటుంది. సో యూ నీడ్ టు నో సమ్ థింగ్స్. యూ నీడ్ టు నో సమ్ థింగ్స్. ఎప్పుడైతే ఇది చాలా కష్టమైన పని అండి. సవాళ్ళు లేపడం చాలా ఈజీ. లేతే లేకపోతే లేగడు, లేతే సాక్షి వేసుకుంటాం, లేకపోతే పోయాడు అనుకుంటాం, అంతే పెట్టేస్తాం, అంతే కదా. మీరు తప్పలు కొడతారు. ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అది తెలియదు. యూనో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్, యూ డోంట్ నో. దీనికి విశ్వాసం కావాలి. ఏం చేయాలా? భార్యకి భార్య భర్తకి లోపడాలి. ఎలా చూసుకోవాలంట? శిరస్సు అనండి. స్త్రీలందరూ తల అనండి. నా భర్తే నా తల అనండి. యూ నీడ్ ఫెయిత్ ఫర్ దిస్. దీనికి ఏం కావాలా? ఇప్పుడు దగ్గర చేయని స్త్రీలు చేసి చూడండి. మీ ప్రార్థన ఆలకించకపోతే నన్ను అడగండి. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. ఎందుకంటే ఆ భర్తకు లోపడుతున్నప్పుడు నీకు ఎవరికి విధేయత చూపిస్తున్నావు? క్రీస్తుకి. అదే క్రీస్తుని ఏమని అడిగితే, ఈమె నా విధేయతురాలు. నువ్వు భర్తకి విధేయత అయితే ఎవరికి విధేయురాలువి? క్రీస్తు. యు ఆర్ హిస్ డాటర్. హల్లెలూయా. యు ఆర్ హిస్ ఫేవరెట్ ఇఫ్ యూ ఒబే టు యువర్ హస్బెండ్. నీవు నీ భార్యకి విధేయతగా ఉంటే క్రీస్తు ఫేవరెట్ అవుతావు నువ్వు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము కొత్త శైలి వెళ్తుంది అనమాట. దీనికి విశ్వాసం కావాలా లేదా? ఎస్. యూ నీడ్ మోర్ ఫెయిత్ ఫర్ దిస్. యూ నీడ్ మోర్ ఫెయిత్ ఫర్ దిస్. ఓకే. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్య ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్య ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడైన. చదవమ్మా 24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. బాబోయ్, అన్నీ చెప్తే ఇంకేమన్నా ఉందా బ్రదరు? అన్ని విషయాల్లో లోబడాలా? అమ్మో, నా వల్ల కాదు. దీనికి అధిక విశ్వాసం కావాలి. ఏం కావాలా? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో. ఏ విషయంలో? పక్కన వాళ్ళు చెప్పండి. దీనికి చచ్చిన వాళ్ళు లేపినంత విశ్వాసం కావాలనండి. ప్రతి విషయంలో భర్తకు లోబడ్డం అనేది. అటువంటి స్త్రీ కనుక ఉంటే ఆ స్త్రీ నాలుక మాట సమూయేలు నాలుక వల్లే దేవుడు చేస్తాడు. సమూయేలు నాలుక ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడు గాక అంటే ఆశీర్వదించబడతావు. భర్తకి నీకు ఈరోజు 5,000 పెన్షన్ వస్తుంది అంటే 5,000 నీకు బోనస్ వస్తుంది. టంగ్. సమూయేలుకి గ్రేట్నెస్ ఏంటంటే ఆయన నాలుకలోంచి ఏ మాట కూడా కింద దేవుడు పడనివ్వలేదంట. ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ విల్ కమ్ టు పాస్. పవర్. ఎంతమందికి నా నాలుక అలా ఉండాలనుకుంటున్నారు? ఎస్, పవర్. ఎందుకు లోపడాలి? ప్రతి విషయంలో. దిస్ రిక్వైర్స్ ఫెయిత్. ఈ వాక్యానికి చాలా విశ్వాసం కావాలా. యు నీడ్ ఫెయిత్ ఫర్ దిస్. యు నీడ్ ఫెయిత్ టు సరెండర్ ఇన్ ఎవ్రీ ఏరియా టు యువర్ హస్బెండ్. In every area you need faith. You don't need faith to rise the dead. That's easy things. Heal the sick, doing miracles, signs and wonders, having lots of money. దీనికి కావాలా? ప్రతి విషయంలో. ఎంతమంది భార్యలు ప్రతి విషయంలో నా భర్తకు లోబడాలనుకుంటున్నారు? నుంచోండి. How many of you? I'm going to pray for you. ఇది ఇంపాసిబుల్. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. యూ కాంట్ సరెండర్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నీవు గనక నుంచొని నిజంగా హృదయంతో ప్రార్థన చేసావా, నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది. నువ్వు మోకరించకముందే దూత వచ్చేసి ఇది ఆలకించేశాడని చెప్తుంది. హల్లెలూయా. నీవు మోకరించకముందు దానియేలు మోకాలు, అవునా, ప్రార్థన ఆ సమయం తగలక ముందే దూత జవాబుతో రెడీగా ఉందంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి నీకేం కావాలో ముందే తెలుసు. సో యూ నీడ్ టు యూజ్ ఫెయిత్ ఫర్ ఒబీడియన్స్. చాలామందికి అర్థం కాదు. ఏమైపోతున్నాయి నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి బ్రదరు? ఎన్ని ఉపవాసాలు చేయను, ఎన్ని కానుకలు వేసాను తెలుసా నేను? ఎంతమందికి సేవ చేశాను, అయినా ఎందుకు ఆలకించట్లేదు? ఎక్కడ వస్తుంది పొరపాటు నాకు? ఇక్కడే ఇదర్ హై బడా సమస్య. యహీ ప్రతి విషయంలో దీనికి విశ్వాసం కావాలి. దీనికి అభిషేకం కావాలి. ఏం కావాలా?
అభిషేక్, యూ నీడ్ అనాయింటింగ్ ఫర్ దిస్, యూ నీడ్ పవర్ ఫర్ దిస్. ఐ ప్రే ఫర్ యూ, ఐ ప్రే ఫర్ యూ. తల మీద చేపెట్టుకోండి. ఐ ప్రే ఫర్ యూ. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈ కుమార్తెలకు అధిక విశ్వాసాన్ని దయచేయండి. ఇదిగో భర్తలు ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి నిర్ణయాలకు లోబడ్డము సులభమే కానీ కష్టమైన నిర్ణయాలకు లోబడ్డము సులభము కాదు యేసయ్యా. దీనికి విశ్వాసము కావాలా? నేను వాళ్ళకి, ఆ కుటుంబానికి నేను ఇంత అప్పిస్తాను అని భర్త మంచిగా అంటే భార్య ఇవ్వనివ్వదు, అది కష్టము. నేను డబ్బులు తీసుకొస్తా అంటే అది ఇష్టము, డబ్బులు వాళ్ళకి ఇస్తా అంటే దానికి లోబడనయ్యా నేను. అటువంటి దానికి కూడా లోబడే హృదయము నాకు దయచేయి. ప్రతి విషయంలో నా భర్తకు లోబడే సామర్థ్యము నాకు దయచేయి. గివ్ మీ దట్ పవర్ టు సరెండర్ టు మై హస్బెండ్. ఎందుకంటే కొన్ని తప్పుడు నిర్ణయాల్లో నేను లోబడలేను, నాకు అంత విశ్వాసం లేదు. ఆ నిర్ణయానికి లోబడితే నా కుటుంబము, నా పిల్లలు నాశనం అయిపోతామేమో అని భయం వస్తుంది ప్రభువా. ఆ విషయంలో నేను లోబడలేను. కొన్ని విషయాల్లో నేను లోబడలేను. కొన్ని విషయాల్లో లోబడితే నా జీవితమే నాశనం అయిపోవచ్చు. అందుకని నీవు నాకు విశ్వాసం ఇవ్వాలా లార్డ్ జీసస్. గివ్ దెమ్ ఫెయిత్. ఇప్పుడే ప్రతి స్త్రీకి వారు అధికముగా లోబడితే అధిక ఆశీర్వాదాలు రావాలి తప్పితే ఇంకేం జరగకున్నట్లు ప్రతి విషయంలో లోబడే సామర్థ్యము వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున అభిషేకిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. సిట్ డౌన్. లెట్ us do faith. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే లోబడతాననే నిర్ణయం తీసుకున్నావో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, ఈ విషయంలో లోబడితే నాకు నడవదు, ఈ విషయంలో లోబడితే మాకు నాస్తి పోతుంది, ఈ విషయంలో లోబడితే లాస్, ఇందులో లోబడిన. కానీ నువ్వు లోబడ్డావనుకో, దేవుడు నీ భర్త అన్ని మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఇస్తాడు నీ భర్తకే. హల్లెలూయా. నీ భర్త తీసుకునే ప్రతి నిర్ణయము మంచి నిర్ణయముగా దేవుడు మారుస్తాడు. విశ్వాసము అనండి. ఫెయిత్. యూ నీడ్ ఫెయిత్ ఫర్ దిస్. యూ నీడ్ ఫెయిత్ ఫర్ దిస్. లాట్ ఆఫ్ ఫెయిత్. ఓకే. యు నో వాట్ ఈస్ ద బెస్ట్ ప్రిపరేషన్? బెస్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటో తెలుసా? బెస్ట్ ప్రిపరేషన్ ఏంటో తెలుసా? యూనో, టు స్టే అంటిల్ గాడ్ గివ్స్ యూ ఎ నైస్ వైఫ్. యూనో, నీకు మంచి భార్య అని దేవుడు చూపించే వరకు 10 ఏళ్ళు 15 ఏళ్ళైనా సరే వేచి ఉన్నావు అనుకో, నీ అంత బెస్ట్ మ్యారేజ్ ఈ భూప్రపంచంలో ఎవరికీ ఉండదు. వెయిట్, వెయిట్. యూనో, ఐ విల్ గివ్ యూ సమ్ సీక్రెట్స్. A holy man will have a best married life. You know, if you prepare yourself holily, that marriage will last long, long, long. Okay, ఇక్కడికి వచ్చేయండి. సంఘము క్రీస్తునకు లోబడి ఉండగా 24 భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు, ఆడోళ్ళు ప్రార్థించక జవాబులు ఈ రోజు నుంచి. హల్లెలూయా. అందరూ చెప్పండి పక్క స్త్రీలతోటి, నీ మోకాలు నేలకి తగిలే లోపు నీకు జవాబు వస్తుందని చెప్పండి. ఎంతమందికి ఇలా జవాబు రావాలనుకుంటున్నారు? హల్లెలూయా. దానియేలుకి వచ్చిందంట. దానియేలుకి ఏదోతో వచ్చిందో తెలుసా? మోకాలు నేలకి తగిలే లోపు ఏదోతో వచ్చిందో తెలుసా? గాబ్రియేలు దూత. అందరూ గాబ్రియేలు దూతానండి. ఎస్, ఎన్ ఏంజెల్ విల్ కమ్ అండ్ టెల్ యూ. ఓకే, లెట్స్ రీడ్ 25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, వావ్, అది కళంకమైనను చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. దానికి క్రీస్తు సిద్ధపడ్డా లేదా? హీ ప్రిపేర్డ్ ఫర్ 30 years. సిలువలో భరించాడు, ఆయన సహించాడు. యూనో, ఒకటి రాసుకోండి, రైట్ డౌన్ దిస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. రైట్ డౌన్. ఇంగ్లీష్లో రాసుకొని తర్వాత తెలుగులో చెప్తాను. యూ కెనాట్ లవ్ ఎనీబడి వితౌట్ గెటింగ్ హర్ట్. You cannot love anybody without getting hurt. You cannot love anybody without getting hurt. ఎంతమంది తల్లులు మీ చిన్నపిల్లల్ని పెంచడంలో చిన్నపిల్లల చేత దెబ్బలు తిన్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది తల్లులు మీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు మీ పిల్లల చేత దెబ్బలు తిన్నారు? ఎస్, ఆల్మోస్ట్ ఎవ్రీ లేడీ. అయినా ప్రేమిస్తున్నారా లేదా? ఎస్. చూడండి, తెలుగులో ఏముందంటే, నీవు గాయపరచబడకుండా ఎవరిని ప్రేమించలేవు. రాసుకోండి తెలుగులో. నేను గాయపడకుండా ఎవరిని ప్రేమించలేను. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ హర్ట్, రిసీవ్ హర్ట్, యూ కెనాట్ లవ్ ఎనీబడి.
దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ రాడికల్ స్టేట్మెంట్. ఎవరిని ప్రేమించలేవు. నన్ను ఎవరు ఏమనకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ప్రేమించలేవు. నీవు ఎవరినైనా ప్రేమించాలంటే గాయపరచబడ్డానికి సిద్ధముగా ఉండాలా. యేసయ్య మన ప్రేమించాడు కనుక ఆయన గాయపడ్డాడా లేదా? యాస్. ఎంత గాయపడ్డాడు? నలిగిపోయాడు సిలువలో. లవ్ కాస్ట్ యూ సంథింగ్. లవ్ ఆల్వేస్ కాస్ట్ యూ సంథింగ్. ప్రేమించడానికి చాలా కష్టపడాలా, కష్టం అనుభవించాలా. ఇట్స్ టఫ్. Everybody who needs to love should pay some price. Third one, everybody who loves should pay the price. అందరూ చెప్పండి, ప్రేమించాలంటే మూల్యం చెల్లించాలనండి. మూల్యము చెల్లించకుండా ప్రేమించలేను అని చెప్పండి. You cannot love without paying the price. It's impossible. భార్యను ప్రేమించాలన్నా, పిల్లల్ని ప్రేమించాలన్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు హర్ట్ చేస్తారు. సంబడి ఎల్స్ విల్ హర్ట్. ప్రతి ఒక్కరు నేను గాయపరుస్తాడు, మాటలతో గాయపరుస్తాడు, చేష్టలతో గాయపరుస్తాడు. అవునా? కొంతమంది కళ్ళుతో గాయపరుస్తాడు. ఇలా చూస్తాను నేను. కొంతమంది ఆడవాళ్ళ మొగలు ఇలా చూస్తారు అన్నమాట. అంటే నేను ఎంత వేస్ట్ గడువుని వేస్ట్ దానివో నాకు తెలుసా అని, నేనే గ్రేట్. కొంతమంది ఇలా చూస్తారు, నువ్వెంత నీ బతికంత, నేను చూడు గ్రేట్. ఒక లుక్లో చెప్పేస్తారు వాళ్ళు. ఆమెను ఏమని పెత్తాలంటే కర్ర పెట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆమె గాయపరిచిన నువ్వు ప్రేమించావనుకో, ఆమెను తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏనో ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఎస్. ఎంతమంది గాయపడుతున్నా కాపురం చేస్తున్నారు చేతిలో చూసారా? చాలామంది. ఇంపాసిబుల్. యూ కెనాట్ లవ్ వితౌట్ గెటింగ్ హర్ట్. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఖర్చు అయిందా లేదా? ఎస్. లవ్ కాస్టెడ్ గాడ్ సో మచ్ that he has to sacrifice his son bitterly, nakedly on the cross. Love is very expensive. Love is not cheap. ప్రేమకు చాలా కష్టపడాలా. ప్రేమ అంత ఈజీ కాదు. ఐ లవ్ యూ అంటే సరిపోదు, చాలా కష్టపడాలా. ఎవరినైనా సరే, సహోదరుని ప్రేమించాలన్నా, తల్లిని ప్రేమించాలన్నా, కొడుకుని ప్రేమించాలన్నా, అవునా, ఎవరిని ప్రేమించాలన్నా. అదేంటి బ్రదరు, తల్లిని ప్రేమించడానికి ఎలాగంటారేంటి? ఇప్పుడు కాదు, ఆమెకు 60 వచ్చిన తర్వాత, 50 వచ్చిన తర్వాత, నీకు 2 పిల్లలు పుట్టిన తర్వాత, మీ మమ్మీ మంచంలో లేకుండా అత్తమాల హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేస్తుంటే అప్పుడు ప్రేమించు సహోదరా. అప్పుడు హల్లెలూయా. ప్రేమించడానికి ఖర్చు అవుతుందా? ఖర్చు అవుదా? చిన్నప్పుడు దాకా బాగానే ఉంటుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత ప్రేమించడము కష్టమవుతుంది. కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు. ఎందుకు? పింఛను వస్తుంది, పింఛను. కొంతమంది చూసుకుంటున్నారంటే పింఛను ప్రేమ. అది ఏమో ఇట్ కాస్ట్ యూ. నీ తల్లిని ప్రేమించాలన్నా ఖర్చు అవుతుందా లేదా? ఎస్, ఇట్ కాస్ట్ యూ. కానీ ఫర్ ఎవ్రీ నువ్వు ఆ ఖర్చును భరించి ప్రేమించావనుకో, ఏమంటున్నాడు? నువ్వు తల్లిదండ్రులు ప్రేమిస్తే నీకు దీర్ఘాయుష్నిస్తాడంట. హల్లెలూయా. నీ భర్తకు లోబడ్డావా, నీకు ఒక బహుమానం ఇస్తాడు. ఎవ్రీ టైమ్ యూ యూజ్ ఫెయిత్, గాడ్ రివార్డ్స్ యూ. నీవు విశ్వాసాన్ని వాడిన ప్రతిసారి దేవుడు విశ్వాసానికి బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. అందరూ చెప్పండి, నేను విశ్వాసాన్ని వాడిన ప్రతిసారి దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. ఎస్. నేను నా వివాహానికి పరిశుద్ధంగా సిద్ధపడతాను, ఏ స్త్రీని మోసము చేయను. ఎవరైతే సిద్ధపడతారో నీకు దేవుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యూ ప్రిపేర్ ఇన్ ఎ హోలీ వే ఫర్ మ్యారేజ్, గాడ్ విల్ రివార్డ్ యూ. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. నువ్వు ప్రేమించాలంటే ఏం కావాలి? నీకు కష్టం అవుతుంది. ఇట్ కాస్ట్ యూ టు లవ్. నన్ను ఈ భార్య అనేకసార్లు గాయపరిచింది బ్రదర్, నేను ప్రేమించలేను. నన్ను గాయపరుస్తూ ఉంటుంది, నా మీద సూటుపోట్లు మాట్లాడుతూ ఉంటుంది, నా గురించి అనేకులకు రకరకాలుగా చెప్తుంది. తెలుసా ఈ భార్య? నన్ను ఎలా ప్రేమించమంటారు? అవన్నీ మింగేసి నువ్వు ప్రేమించు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. లవ్ కాస్ట్ యూ సంథింగ్. వాడు ఏం చేసాడో తెలుసా బ్రదరు? ఖర్చు అవుతుంది. పక్కన చెప్పండి, ప్రేమకు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పండి. పురుషులారా, మీరు వాళ్ళని ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును. క్రీస్తు ఖర్చు అయిందా లేదా సంఘానికి? ఎస్. పాపపు చేష్టలు చేసుకుంటూ, పాపిష్ట పనులు చేసుకుంటే దేవుడు ప్రేమించాడా? ప్రేమించాడు. ఖర్చు అయింది ఆయనకి. ఈ బోర్ ఇట్. లవ్ కాస్ట్ యూ. లెట్ us read.
చదువమ్మా 26. అటువలే క్రీస్తు కూడా ఆగండి, అందరూ చెప్పండి. నేను ఎంత కష్టాన్నైనా భరించి యేసయ్యా ప్రేమించడం మొదలు పెడతాను. ఎస్, అందరూ భార్యలు చెప్పండి, నా భర్తను భరించి ఆ విషాన్ని మింగి నేను ప్రేమిస్తాను. ఎస్, భర్తలు కూడా యు నీడ్ టు సే దట్. భర్తలు కూడా చెప్పండి, నా భార్య ఎంత గాయపరిచినా ఆ గాయాన్ని సహించి నేను ప్రేమిస్తా. రైట్, చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రేమిస్తే దాన్ని బాగు చేయాలా లేదా? ఎస్, దాన్ని బాగు చేయడానికి యేసుకు ఖర్చు అయిందా లేదా? ఎంత ఖర్చు అయింది? తన్ను తాను అప్పగించుకునేటంత ఖర్చు అయిందంట. హీ హ్యాస్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ టు లవ్ సంబడి. ఇంత సంఘము అన్ని పాపాలే, పొద్దున్న లేగితే పాపాలు, దేవుడికి దూరం అయిపోయిన సంఘాన్ని ప్రేమించి దాన్ని నిష్కలంకంగా రక్తముతో కడిగి ఉదక స్నానం చేసి సంఘంలో పెట్టి అన్నీ తీర్చిదిద్దడానికి ఆయనకి ఎంత ఖర్చు అయింది? తను తన జీవితము, తన ప్రాణము, తన శరీరము ఖర్చు అయిపోయింది. వెరీ ఎక్స్పెన్సివ్. ఇటువంటి త్యాగ మన పూరితమైన ప్రేమ అందరికీ ఈ రోజు నుంచి కలుగును గాక. పక్కన చెప్పండి, త్యాగము లేనిదే ప్రేమే లేదని చెప్పండి. If you are telling that you are loving and not sacrificing, that love is fake. That is a false love. If there is no sacrifice, there is no love. English version చెప్పండి, there is no sacrifice, there is no love అనండి. మళ్ళీ చెప్పండి, no sacrifice, no love అనండి. That's fake love. If you can't sacrifice, that's fake love. That's wrong love. Love always sacrifices. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బలహీనత ఉందా లేదా? ఎస్, ఆ బలహీనత నిన్ను తగిలి బాధ పెట్టకుండా నువ్వు ఉండలేవు. నువ్వు బాధపడ అయినప్పటికీ నువ్వు ప్రేమించాలా. దట్స్ హౌ యూ లవ్. అదర్వైజ్ యూ కాంట్ లవ్ ఎనీబాడీ. ఇట్స్ ఇంపాసిబుల్ టు లవ్ వితౌట్ సాక్రిఫైస్. రైట్ డౌన్ దిస్ థింగ్స్. నువ్వు ఎప్పుడైనా మెసేజ్ చెప్తున్నప్పుడు ఉపయోగపడతాయి. దిస్ విల్ బి యూస్ఫుల్ టు యూ. హోలీ స్పిరిట్ ఇస్తున్నాడు. ద హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ మీ దిస్ ప్రోవర్బ్స్. చదువమ్మా. ఎంతమంది అప్పగించుకుంటారు ఇప్పుడు తనను తాను ప్రేమించడానికి? ఎస్, దట్స్ వాట్ గాడ్ డస్. దట్స్ వాట్ గాడ్ డస్. చదువు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. పురుషులు శరీరాన్ని ఎంత ప్రేమిస్తారు? ఎస్, తోముకుంటా ఉంటారు సబ్బుతో 2 సార్లు. యూనో దే టేక్ కేర్ ఆఫ్ దర్ బాడీ వెల్. దే లైక్. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. వావ్. నీ సొంత శరీరాన్ని మోసం చేసుకుంటావా? అవునా? నువ్వు స్నానం చేయకుండా వేరే స్నానం చేపిస్తావా? నువ్వు వాసన కొడుతుంటే నువ్వే చేసుకుంటావా లేదా? అవునా? నిన్ను మోసం. అలాగే నీ భార్యను వదిలిపెట్టి ఇంకో దాని పోతావా? పోకూడదు. నీ శరీరాన్ని మోసం చేసుకోకూడదు. అందరూ చెప్పండి, నా శరీరాన్ని ఇంకా మోసం చేసుకున్నానండి. ఎస్. నువ్వు ఎవరన్నా చూసి ఈమె భలే ఉందంటే, నీ శరీరం బాగాలేదు, ఆ శరీరం బాగుందంటే ఇప్పుడు అన్నావా? అనవు. సో దెర్ ఈస్ ఎ కండిషన్. యూ నీడ్ టు లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ బాడీ. ఎంతమంది పురుషులకు మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది? ఎస్, లవ్ యువర్ బాడీ. పురుషులతో చెప్పండి, పక్క పురుషులతో చెప్పండి, లవ్ యువర్ బాడీ అనండి. చెప్పాల్సిన పని లేదు. అంటే ఏంటి? లవ్ యువర్ వైఫ్. దోస్ హూ ఆర్ లవింగ్ మ్యారేజ్, ప్రిపేర్ విత్ హోలీనెస్. యూ విల్ ఎంజాయ్ ద మ్యారేజ్. ప్రిపేర్, సిద్ధపడుట అనండి. నేను సిద్ధపడతానండి. ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ మ్యాన్, ప్రిపేర్. ఏం ప్రిపేర్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్ టిల్ మ్యారేజ్. వివాహం దాకా సెల్ఫ్ కంట్రోల్తో ప్రిపేర్ అవ్వాలి. యూత్ అందరూ కలిపి ఫ్రైడే ఫాస్టింగ్ ఉండాలా. ఏముండాలా? ఫాస్టింగ్ 1 డే. 6 గంటల తర్వాత ముగించండి. వారం అంతా పరిశుద్ధంగా జీవించడానికి ఇది సామర్థ్యం అయిపోబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ, శరీరం తగ్గి ఏమొస్తుంది? ఆత్మ, స్పిరిట్ విల్ యాక్టివేట్. ఎవరైతే ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళ వివాహానికి బాగా సిద్ధపడతారు. హల్లెలూయా. దోస్ హూ ఫాస్ట్, ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఫాస్టింగ్ పీపుల్ విల్ బీ మోర్ హోలీ దెన్ అన్ఫాస్టింగ్ పీపుల్. ఫాస్ట్ 1 day, you will see. Youth, fast 1 day.
ఆల్ యంగ్ అన్మ్యారీడ్ పీపుల్ ఫాస్ట్ వన్ డే. దట్ విల్ హెల్ప్ యూ. నీ మిగిలిన 6 రోజులు పరిశుద్ధంగా ఉండడానికి ఈ ఒక్క రోజు సరిపోతుంది నీకు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఫాస్టింగ్, ఉపవాసం అనండి అందరూ. ఎస్, తట్టుకోలేని ఉండలేని పురుషులు ఉన్నారనుకోండి, ఎలాగ బ్రదరు ఫాస్టింగ్ చేయి. ఆత్మను పెంచితే శరీరం ఏమవుతుంది? కట్ అయిపోతుంది. వెన్ యూ ఇంక్రీజ్ ద స్పిరిట్, ఫ్లెష్ విల్ డిక్రీజ్. త్రాసులో ఇది పైకి వెళ్తే ఇది ఏమవుతుంది? తగ్గుతుంది. ఉపవాసం అంటే ఏం పెరుగుతుంది? ఆత్మ. అందరూ ఉపవాసము ఆత్మ అనండి. ఎస్, ఫాస్టింగ్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫాస్టింగ్ డిక్రీజెస్ ద ఫ్లెష్ ఇన్ యూ. సో ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ అబ్బాయికి 12, 13, 14 ఏళ్ళు దాటిన తర్వాత ఫాస్టింగ్ అలవాటు చేయండి. మీ అమ్మాయికి కూడా. మీ అమ్మాయికి 13 దాటితే ఫాస్టింగ్ అలవాటు చేసాడు, 13, 14. బికాస్ గర్ల్స్ విల్ మెచ్యూర్ క్విక్లీ. అవునా? 3 ఏళ్ళు గ్యాప్ ఉందా లేదా? 21, వీళ్ళకి 18. సో మగవాళ్ళు 16 years నుంచి ఫాస్టింగ్ ఉంటే ఫిమేల్స్ 13 years నుంచి ఫాస్టింగ్ ఉండాలి. బికాస్ ఆఫ్ దేర్ గ్రోన్ అప్ స్టేజ్. దట్ విల్ హెల్ప్ దెమ్, దట్ విల్ బ్లెస్ దెమ్ అండ్ గివ్ దెమ్ గుడ్ ఫ్యూచర్. చదవండి. అటువలే పురుషులను కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమబద్ధులై ఉన్నారు కనుక తమ భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. వావ్, డిడ్ యూ సీ దట్? డిడ్ యూ సీ దట్? లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ లవింగ్ యువర్ వైఫ్. చదవమ్మా తర్వాత. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చాలు, దట్స్ ఇనఫ్, దట్స్ ఇనఫ్. ఓకే, డివోర్స్. ఎంతమందికి డివోర్స్ అంటే తెలుసు? ఇక్కడ ఎంతమందికి తెలుసు డివోర్స్ అంటే? విడాకులు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. విడాకులు, లెట్స్ కమ్ టు దట్ పాయింట్ నౌ. ఐ వాంట్ టు టచ్ దిస్ ఏరియా. విడాకుల గురించి టచ్ చేసి ఐ విల్ గో టు ద హోలీనెస్. ఓకే, విడాకులు. అసలు చెప్పాలంటే విడాకులు అనేది ఇవ్వడము దేవుడికి ఇష్టం లేదు. గాడ్ హేట్స్ డివోర్స్. పక్కన చెప్పండి, దేవుడికి విడాకులు అంటే ఇష్టం లేదని చెప్పండి. గాడ్ హేట్స్ డివోర్స్. ఒక రకంగా డివోర్స్ ఎప్పుడైనా ఎవరైనా సరే నీ శరీరాన్ని మధ్యకి చీల్చుకుంటారా? డివోర్స్ ఈజ్ లైక్ దాట్. భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఏ శరీరం అంట? వన్ ఫ్లెష్. డివోర్స్ ఈజ్ లైక్ స్ట్రిప్పింగ్ యువర్ బాడీ. డివోర్స్ ఎవరికి అవుతుందో తెలుసా? భర్తకు కానీ భార్యకు కానీ జ్ఞానం లేకపోవడం వల్ల. దేనివల్ల అవుతుంది? జ్ఞానము లేకపోవడం వల్ల. యూ డోంట్ హ్యావ్ విజ్డమ్ దట్ కాజెస్ యూ డివోర్స్. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత, ఒకసారి పుట్టిన తర్వాత 2 అవుతాడు. ఏ మనిషి అయినా 2 అవుతాడా? అప్పుడు ఉంటే బతుకుతాడా? డివోర్స్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్. ఒకవేళ ఈ చెయ్యి బాగాలేదని ఏం చేస్తావు? కట్టేసుకొని ఉంచుకుంటావు. అలాగే ఈ కాల్చి పడిపోతే కట్ చేసేస్తారా? అలా ఎవరైనా సుందిరుగుతావు అలాగా. అవునా కదా? ఎస్. కానీ కట్ చేసేస్తావా? కట్ చేస్తే బతకవు. ఈ కాలు ఈ చేయి కూడా పాడైపోతుంది. దేవుడు ఏక శరీరం అంటే ఏక శరీరమా కాదా? ఎస్. డేంజరస్. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎటర్నల్ లైఫ్ ఆల్సో. నీ శాశ్వత జీవితానికి అసర్పడే ప్రాబ్లం కూడా ఉంది డివోర్స్ ద్వారా. బీ కేర్ఫుల్. మళ్ళీ అందులో తేడాలు ఉంటాయి. భర్త తప్పు అయితే దేవుడు భర్తను పట్టుకుంటాడు, భార్య తప్పు అయితే భార్యను పట్టుకుంటాడు. షుడ్ బీ కేర్ఫుల్. అంటే చాలు, ముగ్గురు పిల్లలు విడాకులు ఇచ్చేస్తాను, నేను వదిలేస్తా. ఎంతమంది ఒకసారైనా వదిలేస్తా విడాకులు ఇచ్చేస్తా అన్నారు ఒకసారైనా? ఎంతమందికి ఎప్పుడైనా ఇండిని చేస్తున్నారని అనిపించింది? ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు చేసుకుందాం నీ పెళ్ళి అని? ఎంతమందికి అనిపించింది? అందరికీ అనిపిస్తుంది. స్టిల్ దే వాంట్ టు డివోర్స్. అంటే ఏంటి? అడ్డంగా నరికేసుకుంటా. నీ పిల్లాన్ని వదిలేస్తానంటే అర్థం ఏంటి? అడ్డంగా నరికేసుకుంటా. అప్పుడు ఏం చేయాలి? కత్తట్టుకొచ్చేయాలి పెళ్ళం. ఇంకేంటి? నరికేస్తాను నేను. అదే మరి డివోర్స్ అంటే. పక్కన చెప్పండి, డివోర్స్ అంటే అడ్డంగా నిన్ను నువ్వు నరికేసుకోవడమే అని చెప్పండి. విడాకులు అంటే నిన్ను నువ్వు అడ్డంగా నరికేసుకోవడమే అని చెప్పండి. డివోర్స్ ఈజ్ కటింగ్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ. దేవుడు జతపరిచింది కట్ చేసేసావు. దేవుడు నీకు ఇంకా గౌరవం ఇస్తాడా? ఇవ్వడు. బీ కేర్ఫుల్. డబ్బుల కోసము, కట్నాల కోసము. యూ నీడ్ టు నో దిస్. అందుకనే లోబడ్డము దేంతో లోబడాలా? విశ్వాసముతో లోబడాలా. ఇట్ రిక్వైర్స్ ఫెయిత్ టు సరెండర్ టు దిస్. రైట్. చూడండి, ఇందులో ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఎఫెసీ 5:30 చదవమ్మా.
తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఏ హేతువు చేత? క్రీస్తు శరీరములో మనం ఏమై ఉన్నామంట? అవయవములో ఉన్నాము. క్రీస్తుని మనల్ని విడదీయొచ్చా? విడదీయలేము. క్రీస్తుని మనల్ని ఎలా విడదీయలేమో, ఎలా ఒక్కగా ఉన్నారో అలాగే మనము కూడా ఏమై ఉన్నామంట? ఏక శరీరమై ఉన్నామంట. వావ్! అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో రాశాడు ఏక శరీరం అని. దానికి లోతైన అర్థము ఇక్కడ ఇస్తున్నాడు. ఆదాం ఏమన్నాడు? నీవు నా శరీరములో భాగము, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము. క్రీస్తు కూడా ఏమన్నాడు? నా సంఘము నా అవయవాలు. సో భార్య భర్తలేరి మీ శరీరంలో ఇద్దరు పరస్పర అవయవాలు. సో యూ కెనాట్ సెపరేట్ దిస్, యూ కెనాట్ సెపరేట్ దిస్. ఈ హేతువు చేత చూడండి. అంటే ఏంటి? శరీరంలో శరీరము, ఎముకల్లో ఎముక అన్నంత సంబంధం అన్నమాట. ఎవరి సంబంధము? క్రీస్తుది, సంఘముది, మరి భార్యది, భర్తది. వావ్! నీవు పెళ్లి చేసుకొని డివోర్స్ ఇవ్వక ముందు డివోర్స్ ఇచ్చే దాని బదులు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది. ఇట్ బెటర్ దట్ యు డోంట్ గెట్ మ్యారీడ్. ఎందుకు? నీ శరీరాన్ని చీల్చుకుంటావు. డోంట్ గెట్ మ్యారీడ్, బ్యాచులర్గా ఉండిపో. చేసుకొని అంతకంటే దారుణం ఇంకోట్లేదు. గెటింగ్ మ్యారీడ్ అండ్ డివోర్స్ ఈజ్ హారబుల్. అందుకే సిద్ధపడ్డండి. ఎప్పుడైతే పెళ్లి వయసు వచ్చిందనుకోండి, సపోజ్ అమ్మాయికి డిగ్రీ అయిపోయింది, 23 years వచ్చాయి, ప్రార్థించడం మొదలుపెట్టు. కుర్రోడికి 24 అలాగ వచ్చేసాయి అనుకో, ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసుకోవాలా, ప్రార్థించి సిద్ధపడు. ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్. దేవుడిచ్చినటువంటి మర్మం ఇక్కడ బయలుపరుస్తాడు అనమాట. క్రీస్తులాగా ఏకమై ఉన్నాము కనుక. చూద్దాం ఇంకొక విషయం. ఆదికాండం 3వ అధ్యాయం తీయండి, మొదటి నుంచి చదవండి త్వరగా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ ఆదాము ఉన్నాడా లేదా? లేడు. కానీ అప్పటికే దేవుడు ఇద్దరిని జతపరిచాడా లేదా? జతపరిచాక వచ్చిందా శోధన? జతపరచక ముందు వచ్చిందా? జతపరిచాక వచ్చింది శోధన. అంటే దాన్ని జయించే సామర్థ్యము అవ్వలో ఉందా? ఉంది. ఎలాగా? ఆదాముతో కలిసి. ఎవరితో కలిసి? ఆదాముతో కలిసి. దానికి ముందు వస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఆదాముతో ఒక మాట అంటాడు, స్త్రీ పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. He knows it's dangerous if man is alone. సో దేవుడు శోధన ఒంటరిగా ఉన్నప్పుడు అలౌ చేశాడా? ఇద్దరు ఉన్నప్పుడు అలౌ చేశాడా? ఇద్దరు ఉన్నప్పుడు అలౌ చేశాడు. ఎందుకు? ఇద్దరు కలిపి జయించగలరా లేదా? సైతాన్ని జయించగలరా? కానీ అపవాది కుయుక్తి గలది. ఇద్దరు కలిసినప్పుడు వచ్చిందా? ఒకళ్ళే ఉన్నప్పుడు వచ్చిందా? ఒక్కళ్ళే. చూడండి, కొంచెము టైంలో విడిపోయినప్పుడే, కొంచెం ఆదాం కొంచెం లేట్గా లేచి ఉంటాడు, ఈమె పొద్దున్నే వాకింగ్ పోయినట్టుంది అలాగా. అవునా? వెయిట్ అంటిల్ గాడ్ గివ్స్ యూ. వెయిట్. దెర్ ఈస్ ఎ గాడ్. దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు ముందుగా పోయి మంచి భార్యని భర్తని పెట్టేశాడు. హల్లెలూయా. ఈ తప్పుడు కార్యం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ద బెస్ట్ వైఫ్. ద బెస్ట్ హస్బెండ్ ఈస్ రెడీ దేర్ ఫర్ యూ. యూ డోంట్ నీడ్ టు డూ దిస్ పీనట్ థింగ్స్. గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ ఎ గ్లోరియస్ వైఫ్ అండ్ ఎ హస్బెండ్. చూడండి, కొంచెము సేపు విడిపోయినప్పుడే అపవాది వాడిని ఎరగా పట్టుకుపోస్తుంది. ఈ లెక్కన భార్యాభర్తలు సెపరేట్ అయిపోతే అపవాది పాదాల కిందకు వచ్చి పడతావు నువ్వు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యాస్. డివోర్స్ ఇచ్చేస్తా అంటాడు. డా డా అంటాడు పక్క నుంచి.
నువ్వు మీ ఆవిడతో కొంచెం టైం సెపరేట్ అయితేనే నేను ఆడేసుకున్నాను ఫుట్బాల్ లాగా, ఇప్పుడు పచ్చడకం తొక్కేస్తాను నిన్ను అంటాడు. వదిలేస్తా పక్కన వదిలే అన్నాడు. అక్కడ ఒకడు ఉన్నాడు, నువ్వు అనుకుంటావు నేను మగాడిని, ఒక స్త్రీ పోతే ఇంకో దొరుకుతుంది, నువ్వు ఆడదానివి అంటదా, దొరుకుతారు నీకు ఇంకొక దా. నీవు ఎన్నడో దేవుణ్ణి తెలుసుకోలేవు. యు విల్ నెవర్ నో గాడ్. వేరు ఇంకో ఆమెను చేసుకోవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, కానీ దేవుడి నుంచి ఏమైపోతావు? దూరం అయిపోతావు. యు లీవ్ యువర్ గాడ్. ఆ ఆత్మలో నీ దేవుని పట్ల సున్నితాన్ని ఏం చేస్తావు? కోల్పోతావు. భర్తను వదిలే మొగుడిని. డైవర్స్ వేసే కోట్లు వేసే, రోషం ఎక్కువ కదా నీకు, కారం తిన్నావు నీ బ్లడ్లో. మొగుడు కంత ఉంటే నేనంతే, రాజుని నేను, నాకేది ఆడదాం తక్కువ, నేను ఇచ్చేస్తా, డైవర్స్ వేసేస్తావు. హారబుల్ స్టేటస్. విశ్వాసము అనండి, ఫెయిత్. ఒక నిమిషము, ఒక గంట, ఒక 10 నిమిషాలు లేట్ అయితేనే అవ్వనే నాశనం చేసేసిందా లేదా? ఎస్, షీ డిస్ట్రాయిడ్. దేవుడు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని. పోనీ ఆదాం ఒక్కడున్నా డేంజరా లేదా? ఎస్, ఆదాం ఒక్కడు ఉంటే డేంజర్. ఎవరిని పెట్టాడు? అవ్వని పెట్టాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎస్, జాయిన్ మేల్ అండ్ ఫిమేల్. కొంతకాలం, అందుకే పౌలు అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎక్కువ కాలము దూరము ఉండొద్దు. పర్మిషన్ తోటే దూరంగా ఉండండి, మళ్ళా దగ్గరికి వచ్చేయండి. వెన్ యు ఆర్ అవే. ఎందుకు వేరుగుంటే ఏమవుతుంది చూడండి. గో టు కొరింథియన్స్కి వెళ్ళండి. ఐ విల్ షో యూ దిస్. 1 Corinthians 7:5 చూడండి. 7:5 తీయండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలవలేకపోయినప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థన చేయడానికి మాత్రము వేరుగా ఉండాలంట. అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్లో చూడండి, డిఫ్రాడ్ యూ నాట్ వన్ అనదర్ ఎక్సెప్ట్ బీ విత్ కన్సెంట్ ఫర్ ఎ టైమ్ దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నీవు భార్యకు దూరముగా ఉంటే ఏముండాలా? ఉపవాసం ఉంటేనే నీ శరీరం నీకు లోపడుతుంది. లేదు భార్యకు దూరంగా ఉన్నావు అనుకో, లటక్క నీకు వదిలిన గతుకుపోతావు నువ్వు. ఒకవేళ భార్య భర్తలు దూరంగా ఉండాలంటే ఏం చేసి ఉండాలా? ఉపవాసం అనండి. ఎస్, ఫాస్టింగ్ ఇస్ అ పవర్ఫుల్ టూల్. మళ్ళీ సమ్మతి చొప్పున, అది కూడా ఫాస్టింగ్ కూడా సమ్మతి చొప్పునే ఉండాలంటారు. తర్వాత చదవండి. తర్వాత మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. అంటే ఇద్దరు సెపరేట్ అయితే ఎవరు శోధిస్తారంట? ఎక్కువసేపు వేరుగా ఉంటే ఏమవుతుందంట? సాతానుడు ఎంటర్ అయిపోతాడంట. భార్య భర్తలు అలుగుతారు, ముఖం మీద అలిగి ఒకసారి వారం రోజులు మాట్లాడుకోరు. ఎన్ని రోజులు? భోజనం లేదంటే నువ్వు వండు. అప్పుడు ఏమవుతావంట? ఇద్దరు కలిపి ఏమవుతారంట? విడిపోతే నీకు బాగానే ఉంది, నవ్వులాట్లుగా ఉంది, కామెడీ, కానీ సైతానుడు ఎరైపోతావంట. ద డెవిల్ విల్ ఎంటర్ ఇఫ్ యూ గివ్ సెపరేషన్. ఈ లెక్కన విడాకులు అయిపోతే సైతానుడు జేబులో దూరతావు నువ్వు. ఎక్కడ? జేబులో పడతావు. పర్స్ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? నీ పర్సు. ఐఎమ్ టెల్లింగ్ యూ, షుడ్ బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ సెపరేట్. అందుకే నేను వదిలేస్తాను సైతాన్ అంటాడు. వదిలేసిన దగ్గరికి వచ్చేరా త్వరగా అంటాడు వెనకాల నుంచి. 1 గంట ఆలస్యమైనప్పుడే ఆదాము అవ్వ బతుకు నాశనం చేశాడా లేదా? ఎస్. నువ్వు జీవితాంతం వదిలేస్తావా? దేవుణ్ణి కోల్పోక. పక్కనతో చెప్పు, దేంతో చెలగాటం ఆడు, కానీ స్త్రీ పురుషుల సంబంధాలతో చెలగాటం ఆడక అని చెప్పండి. నెవర్ ప్లే విత్ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్. సైతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకున్నాడు. చూడండి, కొంచెం టైం విడిపోతేనే సైతాన్ని శోధించేస్తే తిరిగి ఏం చేయాలంట? కలుసుకోవాలి. ఈ లెక్కన సెపరేట్గా విడిపోతే ఎంత దారుణమో. సో ప్రిపేర్ బిఫోర్ యూ మ్యారీ. ప్రిపేర్ యువర్ బాడీ టు బీ హోలీ టు మ్యారీ. ప్రిపేర్ విత్ హోలీనెస్. సెల్ఫ్ కంట్రోల్తో సిద్ధపడు. అందరూ చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్తో వివాహం కొరకు సిద్ధపడవు అని పెళ్ళి అవున వాళ్ళతోటి. Prepare with self-control. Prepare with fasting so that you can marry somebody with holiness. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? Yes. Prepare yourself. This is what is called marriage. 1 Pedro 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ
ఈ పాట ఎవరికైనా తెలుసా? నిత్య జీవము నిచ్చుటకే. సరే పాడు. నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే. మళ్ళీ అందరూ పాడండి ఒకసారి ఈ పాట. నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే. ఓకే, కమ్ ఆన్ సింగ్ నౌ. నిత్య జీవము నీచుటయే సత్యుండు సజీవుడాయే. ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చే చాప్టర్కి వచ్చే చదవండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు. ఆగండి. ఈ నిత్య జీవంలో నీతో పాటు ఎవరు యాడ్ అవుతారంట? ఎవరు? భార్య. అమ్మో బ్రదరు, ఇది అక్కడికి కూడా వస్తుందా? ఈడు అక్కడికి కూడా వస్తాడా? అది కాదు బ్రదరు, మత్తయిలో ఒక మాట ఉంది తెలుసా? మత్తయిలో ఒకడికి ఎంతమంది? ఒకడికి 7 భార్యలు, అవునా? ఒక స్త్రీకి 7 పురుషులు, అవునా? అన్నదమ్ములు అందరూ చనిపోతారు. అప్పుడు యేసుప్రభువుని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు? పరలోకంలో వివాహము ఉండదు, ఇవ్వబడరు, ఇయ్యబడరు. మరి మీరు నిత్య జీవంలో పాలువారే ఉంటారంటారు బ్రదరు. దీనికి ఒకసారి జవాబు ఇచ్చాను. ఎంతమందికి తెలుసు దీనికి జవాబు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అటువల్ అంటే పురుషులు ఏంటి? వదిలేసి నేను పరలోకానికి వెళ్ళిపోతా. వదిలేసి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలో కూడా ఆమె పాలుభాగస్తురాలు. హల్లెలూయా. మరి ఆ సంగతి ఏంటి? మేము పరలోకంలో ఎలా ఉంటాము? దూతల వలె ఉంటామా? దూతలు పెళ్లి చేసుకుంటాయా? దూతలు పిల్లలు పడతారా? మనం పరలోకంలో ఎలా ఉంటాము? ఎలాగుంటాము? దూతల వలె ఉంటామా? క్రీస్తు వలె ఉంటామా? దూతల వలె ఉండేది శాపమా ఆశీర్వాదమా? అంటే అక్కడ యేసుప్రభు వారు తిడుతున్నాడా పొగుడుతున్నాడా? వాళ్ళని తిడుతున్నాడు. మనవాళ్ళు తిట్టిన ఆశీర్వాదంగా అనుకుంటున్నారు 2000 సంవత్సరాల పాటు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఎస్. నా చదవండి. జీవమును కృపావరములో చదవమా. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే ఏంటి? ఒకవేళ నీ భార్యని నీ వదిలేస్తే నీ ప్రార్థన ఆలకించను. అంటే నీ ప్రార్థన దేవుడికి నీ ప్రార్థన ఏమైపోతుంది? కట్. నేను వదిలేస్తా నా భార్యని, నా మొగుడిని వదిలేస్తా, ఇంకొకరిని చేసుకుంటా. ఎక్కడ పోతారు ఇద్దరు? ఈ స్త్రీ ప్రార్థన ఆలకిస్తాడా? ఇక నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకంకి వెళ్తావా? నిత్య జీవం కాదు, నిత్య నరకమే. అవునా కదా? యూనో, బీ కేర్ఫుల్ నౌ. అందుకే పాట పాటించాను ఇప్పుడు. ప్రేయర్ విల్ బి స్టాప్డ్. డివోర్స్ వదిలేస్తా. గాడ్ విల్ నాట్ హియర్. కొంతమంది భార్య వదిలేసి నన్ను అడుగుతారు, ప్రేయర్ చేయి, నేను చేయేస్తాను. ఎంత ప్రేయర్ చేయి అని అంటాడు. నాకేం జరగట్లేదు బ్రదర్, ప్రభా కనికరించు నాయన, కనికరించు. దేవుడు అంటాడు, చీడినా సమస్య లేదు. అందరూ అంటారు, పాస్టర్ గారు పరం ఉంది కానీ ఎందుకు పని చేయలేదు, ఎందుకు పని చేయలేదు? అందుకే పలానా వదిలేసి వచ్చినాడు, నిర్దాక్షిణ్యం వదిలేసాడు. క్యాన్సర్ వచ్చింది, ఈడిపోయి పోట్లే. ఎందుకంటే వీడి పేరు ఎందులో ఉందో? బ్లాక్ లిస్ట్ తెలుసా మీకు? బ్లాక్ లిస్ట్లో పెట్టేసాడు అనమాట. వీడికి అవసరం ఎవరు ప్రేయర్ చేసినా నేను ఆలకించను. సింహాసనాసీనుడు బ్లాక్ లిస్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఆయనే జతపరిచాడు స్త్రీని పురుషుణ్ణి. హల్లెలూయా. సింహాసనాసీనుడు జతపరిచాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పు, సింహాసనాసీనుడు జతపరిచాడు అన్నాడు. నువ్వు విడగొడితే ఆయన ఇక్కడ కొట్టినట్టు. సో యువర్ నేమ్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్. అందరికీ తగ్గుతుంది. నాకు ఎందుకు తగ్గట్లేదు బ్రదరు? మొగుడిని ఆడుకుంటున్నావు కదా, పొద్దున్న లేగితే ఫలాన్ని ఆడుకుంటున్నావు కదా. ఎంతమందికి అర్థమవుతుంది లోతు? యాస్, ద డెప్త్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు ఎందుకు పని చేయట్లేదు ఈ స్త్రీ కోసము? వదిలేసింది మొగుడిని నిర్దాక్షిణ్యంగా ఇంకోటి కోసం. రోగం పోట్లే, నీకు అర్థం కావట్లే. ఈమె కోసం ప్రేయర్ చేస్తావు, నువ్వు ఉపవాసం ఉంటావు, నూనె డబ్బాలు వేస్తూ ఉంటావు, లీటర్లు సాక్రిమెంట్ తాగిపోతావు, జ్యూసులు. ఏం కాదు. అటు కూతురికి ఏం జరగదు, కొడుక్కి ఏం జరగదు. ఎందుకు ఇలాగా? నేనేం చేశాను? చేసిందంతా చేసేసి ఏం చేసావా అంట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గాడ్ విల్ బ్లాక్ లిస్ట్ యువర్ నేమ్. ఇప్పుడు చెప్పండి, డివోర్స్ ఈజీయా? ఇట్స్ నాట్ ఈజీ. స్త్రీ కూడా అంతే, ఎవరికైనా అంతే.
ప్రేయర్ విల్ బి బ్లాక్డ్. అడుగు ప్రతివానికి. కానీ ఒకరికి ఉండరంట. ఎవరు ఎడతగక పురుషులారా ప్రార్థన చేయుడి. వీడికి ఎడతగక కాదు, ఎడతగక గిడతగక బెడతగక చేసినా ఏండో. ఆ స్త్రీ ఎడతగక చేసినా, ఊగినా, గంతులేసినా, మోకాళ్ళు చిప్పలు అరుగుగిర్ర ప్రేయర్ చేసినా ఒక ప్రార్థన ఆలకించదు. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? ఎస్. పక్కన చెప్పు, జీవితాలతో ఆడుకోకానండి, నీ రక్షణతో ఆడుకోకానండి, నిత్య జీవితంతో ఆడుకోకానండి. సరే, దాని సంగతి ఏంటి? మేము దోతల వల్లే ఉంటాం, పెళ్ళికేమో ఆ సంగతి చూద్దాం. ఇప్పుడు తీయండి అక్కడికి. మత్తయి సువార్త 22:23 నుంచి చదువుదాం. పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు. ఆగండి, వీళ్ళు ఎవరంట? పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు. చదవమ్మా. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి. ఆగండి, వీళ్ళు అవిశ్వాసులా మూర్ఖులా? రెండుని చదవండి. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగచేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అని ఉంది, భార్యాభర్తలు ఉన్నారు అని వాళ్ళకి తెలుసా తెలీదా? యేసుప్రభు వారు చెప్పారు కనుక ఏమడుగుతున్నారు? ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వివాహము శాశ్వతమైంది యేసుప్రభు వారు చెప్పారా లేదా? అందుకని ఏమడుగుతున్నారు? ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? ఎస్. వీళ్ళు పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు, లేదని నమ్ముతున్నారా? లేదని. వీళ్ళు వివాహం శాశ్వతం అని నమ్ముతున్నారు, అశాశ్వతం అని నమ్ముతున్నారా? అశాశ్వతం నమ్ముతున్నారు. కానీ జీవన కృపావరములో భార్యలు పాలివాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. చదవండి. ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అగండి, ఇప్పుడు దీనికి జవాబు యేసుప్రభు వారు విశ్వాసికి చెప్పినట్టు చెప్తాడా, లేకపోతే అవిశ్వాసికి చెప్పినట్టు చెప్తాడా? పిల్లలకి పెట్టేది పెద్దలకి పెట్టేది ఒకే ఫుడ్ పెడతామా? 6 నెలలోడికి 60 ఏళ్ళలోడికి ఒకటే పెడతామా? పెట్టం. వాడికి బిర్యానీ పెడతాం, వీడికేమో పిసికి గ్రైండర్ వేసి పెడతారు ఇలాగ నోట్లో ఫెరక్స్ అరుగుతుంది. అరగదు, పాలు పోస్తారు, చెప్పరు కొన్ని సీక్రెట్లు. అవునా? యేసుప్రభు వారు హృదయాన్ని బట్టి మాట్లాడతాడు. దేన్ని బట్టి మాట్లాడతాడు? హృదయాన్ని బట్టి. ఈ విషయం ఆల్రెడీ చాలాసార్లు చెప్తాను నేను ఈ విషయము. అవునా? హృదయాన్ని బట్టి మారిపోతుందా లేదా? ఎస్. చూద్దాం. డైవర్స్ ఎందుకు వచ్చింది అని అందరూ. అసలు దేవుడు జతపరిచిన వారి మనుషులు విడదీయొచ్చా? మరి డైవర్స్ ఎందుకు వచ్చింది చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 2 నుంచి చదవమ్మా, త్వరగా చదువు. 2 నుంచి. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి. ఆగండి, మళ్ళా ఎవరు? విశ్వాసులా పరిసయ్యులా? యేసుప్రభువుని చంపేసింది ఎవరు? పరిసయ్యులు. సద్దుకలు. చదవండి. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్య. ఆగండి, విశ్వాసంతో అడిగారా, శోధించడానికి అడిగారా? చూడండి, బైబిల్లో ఎప్పుడైనా ఈ కింద తీసుకొని వాగ్దానంగా తీసుకోకూడదు. శోధన కోసం అడిగింది, అవిశ్వాసంతో టెంప్ట్ చేస్తూ అడిగితే యేసుప్రభువు ఇచ్చిన జవాబుని వాగ్దానంగా తీసుకున్నాం అనుకో, అది మంచిది కాదు. విశ్వాసముతో అడిగిన దాన్ని వాగ్దానంగా తీసుకోవాలా? ఎంతమందికి అర్థమైంది అని చెప్పింది? రైట్, చదవండి. ఇక్కడ ఏమంటాడో చూద్దాం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాను. కానీ అంటే ఈ పరిసయ్యుల హృదయం ఎటువంటిది? మరి వాళ్ళకి దేవిచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? భార్యాభర్తలు విడిపోకూడదని చెప్పాడా? విడిపోవచ్చు అని చెప్పాడా? విడిపోవచ్చు అని చెప్పాడు. ఎందుకు? హృదయ కాఠిన్యమును బట్టి నీకు వాక్యం మారిపోతుంది. హల్లెలూయా. హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. హృదయ కాఠిన్యమును బట్టి మీరిద్దరూ విడిపోవచ్చు అని చెప్పి డివోర్స్ ఇంట్రడ్యూస్ అయింది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? చదువు తర్వాత కింద. కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమైందురు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. అంటే మధ్యలో ఎందుకు మారిపోయింది? డివోర్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? హృదయ
కాఠిన్యమును బట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మీకు? డిడ్ యు సీ దాట్? అంటే డివోర్స్ దేవుని చిత్తమా? కాదు. అసలు జతపరిచిన వాడిని విడదీయడానికి వీలు లేదు. ఇక్కడికి వచ్చేయండి, మాథ్యూకి వచ్చేయండి, మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయికి వచ్చేసి ఇప్పుడు అక్కడ ఏం చెప్తారో చూద్దాం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. యేసువారు ఏమంటున్నారు? వాళ్ళని లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటును అడుగుతున్నారు. మీరు ఈ ప్రశ్న అడగండి, చదవండి. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అక్కడ ఎలా ఉంటారంట? దూతల వలె ఉంటారంట. ఇది ఆశీర్వాదమా తిట్టా? తిట్టు. ఇది ఆశీర్వాదము కాదు. మనము దూతల వలె ఉంటామా? చూద్దాం ఎలా ఉంటామో. ఓకే ఓకే, ఇది కరెక్ట్. మరి ఇప్పుడు పరలోకం నేను శాశ్వతమైన ప్రేమ. మరి ఇక్కడేమో ఎలా ఉంటారని చెప్పారు వాళ్ళకి? విశ్వాసులకు చెప్పాడా? విశ్వాసులకు చెప్పాడా? హృదయము సున్నితంగా ఉన్న వాళ్ళు చెప్పాడా? కఠినమైన వాళ్ళు చెప్పాడా? పక్కన చెప్పి లోతు నీకు అర్థమవుతుందా అని చెప్పండి. కొంచెం ఈరోజు లోతుకి వెళ్తాను. ఎంతమందికి అర్థమవుతుంది నేను లోతుని? ఎస్, ఐఎమ్ గోయింగ్ వెరీ డీప్ టుడే. లెట్స్ గో టు హెబ్రీయులు 1వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? ఇక్కడ ఈ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక్కడ అయితే నేను శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నా పుడివారసును కూర్చుండమని దూతలతో ఎవరి గురించి అయినాను ఎప్పుడైనాను చెప్పానా? చెప్పాడా? దూతలతోటి చెప్పాలి. ఎవరికి చెప్పాడు? కుమారుడికి చెప్పాడు. ఎవరా కుమారుడు అంటే? దూతల గ్రేటా యేసయ్య గ్రేటా? దూతలకు ఎందుకు చెప్పలేదు? దూతల కుమారులు కాదు, యేసును నమ్మిన వారందరికీ కుమారుటకు అధికారం ఇచ్చాను. యోహాను 1వ అధ్యాయం 12వ వచనము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు దూతలలో ఉంటావు అనేది తిట్టా ఆశీర్వాదమా? యు గెటింగ్ మీ నౌ? ఓకే నా అని దూతలు ఎవరి గురించి చెప్పలేదు. అయితే ఇప్పుడు ఎఫెసీలో ఒకమంటాడు, ఆయన కూర్చుండి మనలను కూడా పరలోక స్థానములలో ఆయనతో పాటు దూతలనా మనల్నా? ఎందుకు? మన స్థానం ఏంటి? దూతల స్థానమా కుమారుల స్థానమా? కుమారుల స్థానము. 14 వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందగలరు. ఎవరు? దూతలు. ఆయన ఎప్పుడైనా దూతలతో చెప్పాడా? చెప్పలే, కూర్చోనమని. అయితే ఎవరు ఈ దూతలు? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి. ఎవరు రక్షణ స్వాస్థ్యం ఎవరు పొందుతారు? మనము. అంటే వీరి దూతలందరూ మనకి, పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మ. దూతలు ఏం చేస్తాయంట? రక్షింపబడిన వానికి సేవ చేస్తాయంట. నా కాలుకి రాయి తగలకుండా ఏం చేస్తాయి? నన్ను ఎత్తుకోవాలా. హల్లెలూయా. ఎండ దెబ్బ తగలకుండా, వాన దెబ్బ తగలకుండా ఏం చేయాలి? నన్ను కాపాడాలా. అది దూత పని. అంటే దూత గడ్డ నేను గ్రేటా? దూత నా సర్వెంటు, నేను కుమారునిలో ఉంటాను. హల్లెలూయా. అంటే నీవు దూతగా ఉంటావంటే ఆశీర్వాదం తిట్టా అంటే పరలోకంలో పెళ్ళాలు కూడా వచ్చేస్తారే. హల్లెలూయా. మొగుళ్ళు కూడా వచ్చేస్తారే. అందుకనే జ్ఞానముతో కాపురం చేయాలి. దేంతో కాపురం చేయాలా? జ్ఞానము. 1 పేతురు 3:7. వివాహం చేసుకునే ముందు దేంతో సిద్ధపడాలా? జ్ఞానముతో సిద్ధపడాలా. వివాహము జ్ఞానముతో చేసుకొని నడుచుకోవాలా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? యాస్. ఎంతమంది మొదటిసారిగా విన్నారు ఈ మర్మము? ఫస్ట్ టైం. హౌ మెనీ ఆఫ్ యూ హ్యాడ్ దిస్ థింగ్? ఎస్, నేను సిద్ధపడతాను. అవునా? పెళ్ళైపోయినా నేను పరిశుద్ధంగా ఉంటాను, నా భర్త చనిపోయినా నేను ఎవరిని నాశనం చేయను, నేను సిద్ధపడతాను. వాళ్ళందరూ నుంచి ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ టుడే. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు ఆలకిస్తాడండి దేవుడు. హల్లెలూయా. పక్కన ఒక సెకండ్ ఇచ్చి చెప్పండి, ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఆలకిస్తాడు చూసుకోవాలండి. ఇంటికెళ్ళి మోకరించే లోపు దర్శనాలు జవాబులు వచ్చేస్తాయి మీకు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ మోకాలు నేలకి తగిలే లోపు నీ ప్రార్థనకు జవాబు వస్తుందని చెప్పండి. దట్స్ ద పవర్. ఎందుకంటే ఇంత ఘనమైన దాన్ని గణపరుస్తామో నీ ప్రార్థనకు కూడా దేవుడు వాల్యూ ఇస్తాడు. హల్లెలూయా. God honors your prayer also if you honor marriage. For everybody I am going to pray. Youth also prepare this marriage. అందుకే అంటారు అన్ని విషయంలో వివాహము ఘనమైనది. హల్లెలూయా. దేవుని యొక్క కుమారులను భూమి మీదకి తీసుకురావడానికి, అవునా,
పెట్టినటువంటి సంఘటన వివాహము, వారి మధ్య సంబంధము. అది ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. ప్రిపేర్. ఎంతమంది ఫాస్టింగ్ ఉండి సిద్ధపడతారు? ఎస్. వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడాలా, వివాహం ముందు వివాహం ఘనంగా ఉండడానికి సిద్ధపడాలా ఫాస్టింగ్ తోటి. హల్లెలూయా. సో ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ఎవరైతే ఇప్పుడు దాకా తప్పు నిర్ణయాలు తీసుకున్నారో వారు పశ్చాత్తాపడదాం. లెట్స్ రిపెంట్. పశ్చాత్తాపమనండి. ఆయన రక్తముతో కడిగి మళ్ళా ఫ్రెష్గా నీ సంసారాన్ని మొదలు పెట్టాలి. హల్లెలూయా. కమ్ ఆన్, ప్రిపేర్. రిపెంట్. పశ్చాత్తాపడు. ఈరోజు పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, తప్పుడు పనులు చేశాను, ఈరోజు నన్ను నీ రక్తముతో నన్ను కడుగు. ప్యూరిఫై మీ. ఇంత ఘనమైన వివాహాన్ని, శాశ్వతమైన వివాహాన్ని అవునయ్యా దూతల వలె ఉంచకుండా నన్ను కుమారుని వలె చేస్తావా? ఓ మై గాడ్. అందుకే వాళ్ళందరికీ మీరు దూతల వలె ఉండరు, ఎందుకంటే మిమ్మల్ని కుమారులుగా చేస్తాను. మై గాడ్, ఈజ్ మ్యారేజ్ సో హానరబుల్. ఓ మై గాడ్, ఐ రిపెంట్. ఎన్నోసార్లు నేను నా భర్తకు లోబడలేదు, ఎన్నోసార్లు నేను భార్యకు లోబడలేదు, ఎన్నోసార్లు నేను ఎదిరించానయ్యా, నన్ను క్షమించు. లార్డ్ జీసస్, ఫర్గివ్ మీ ఓ లార్డ్. ఐ రిపెంట్. నేను సరిగ్గా సిద్ధపడలేదు, ఈ రోజు నుంచి నేను సిద్ధపడతాను. ఐ విల్ లివ్ ఎ హోలీ లైఫ్. నా కళ్ళతో కూడా నేను పాపము చేయను, నా మనసుతో నేను పాపము చేయను. వివాహము వరకు ఎన్ని సంవత్సరాలైనా నేను పరిశుద్ధంగా జీవించే సామర్థ్యము నాకు దయచేయి ప్రభువా. గివ్ మీ ఎ హోలీనెస్ టు ప్రిపేర్ ఫర్ మ్యారేజ్ మై లార్డ్. హోలీనెస్ టు ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. నా ప్రార్థనలకు అడ్డు రాకూడదు. మై ప్రేయర్స్ షుడ్ బి హోలీ ఓ లార్డ్. ఐ రిపెంట్. నేను సిద్ధపడుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. నేను డైవర్స్ ఇచ్చేసాను నా భార్యకి, నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను నా మగుడు వదిలేశాను, పశ్చాత్తాపడుతున్నాను. ఎస్, ఐ ఫర్గివ్ ఓ లార్డ్. ఐ రిపెంట్ టుడే. ఫ్రమ్ టుడే ఐ విల్ హానర్ దిస్. అవును, దేవుడు కడుగుతున్నాడు, మీ గతాన్ని తీసివేస్తున్నాడు. అదే కృప యొక్క గొప్పతనము. నీవు ఎలాంటి వాడివైనా పశ్చాత్తాపడితే కొత్త జీవితాన్ని నీకు ఇస్తున్నాడు ఈరోజు. ఎ న్యూ ఆపర్చునిటీ టు యువర్ లైఫ్, ఎ న్యూ వే. కొత్త ద్వారము దేవుడు తెరుస్తున్నాడు నీ జీవితానికి. అవును సహోదరుడా, సహోదరి, దిస్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్. ఈ రోజు నుంచి ఎస్ లార్డ్, bless them today, forgive them today. I ask on behalf of myself and them, forgive all of us. Lord, give us a new life. అందరూ చెప్పండి, యేసయ్యా నా గతాన్ని క్షమించు. ఈ రోజు నుంచి ఇంత ఘనమైన వివాహానికి ఘనముగా సిద్ధపడతాను. వివాహమైన వాళ్ళు చెప్పండి, ఘనమైన వివాహాన్ని ఘనముగా చూసుకుంటాను. యవనులు చెప్పండి, ఘనమైన వివాహానికి పరిశుద్ధముగా నేను సిద్ధపడతాను. ఎస్. అందరూ చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసయ్యా, ఎవరైతే సిద్ధపడలేదో వారిని ఈ రోజు నుంచి సిద్ధపరచండి. ఎవరైతే వారి సంబంధాలు సరిగ్గా లేవో ఈ రోజు నుంచి సరిగ్గా చేయండి. వీరందరినీ ఆశీర్వదించండి. ఈరోజు నీ వాక్యం తెలుసుకున్నారు చెప్పు కనుక ఈరోజు శరీరానుసారంగా జీవించరు కానీ వాక్యానుసారంగా జీవించే సామర్థ్యము దయచేయండి. గివ్ దెమ్ ద ఎబిలిటీ ఓ లార్డ్. వాక్యానుసారముగా జ్ఞానము చొప్పున జీవించే సామర్థ్యము ఇక్కడున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.